ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఒకసారి ఏడిఆర్స్ అనేవి చెక్ చేస్తే మనకి ఇన్ఫోసిస్ అనేది దగ్గర 2% అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత విప్రో కూడా పాజిటివ్గా ఉంది. సో ఒక రకంగా ఏంటంటే ఐటీలో ఒకరోజు సెల్లింగ్ ఒకరోజు బయింగ్ అనేది జరుగుతూ ఉంది. సో ఎనీహౌ నిన్నైతే చాలా పాజిటివ్గా ఉంది ఐటీ సెక్టార్లో. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. సో బ్యాంకింగ్లో ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఐటీలో కొన్ని స్టాక్స్లో రికవరీ అనేది కనిపించే స్కోప్ అయితే ఉంది. సో ఎనీహౌ ఏడిఆర్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ బ్యాంకింగ్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా రష్యా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఏషియా మార్కెట్ జపాన్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది అండ్ 3 పాయింట్లు మాత్రమే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ డౌ జోన్స్ వచ్చేసరికి చాలా పాజిటివ్గా ఉంది. 60 పాయింట్స్ దాకా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ హాంకాంగ్, చైనా, ఫ్రాన్స్ అనేది చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మనకి 70% పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక 20-30% ఏంటంటే నెగిటివ్గా ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ నుంచి మనం ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఇంకా ఫండమెంటల్ డేటా అనేది ఈరోజు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ మొన్న 21న 4,000 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. కానీ దాని తర్వాత ఎవ్రీడే కూడా కొంత సెల్లింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. నిన్నటి రోజున డేటా అనేది మనం చూసుకున్నట్టయితే June 26న 409 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ ఏమో 250 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 159 క్రోర్స్ అనేది క్యాష్ మార్కెట్లో ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా యాక్టివిటీ అనేది ఇద్దరు వైపు దగ్గర నుంచి కూడా తగ్గిపోయింది. లాస్ట్ 3 days నుంచి కూడా ఇండెసిషన్ మోడ్లో ఉంది అందుకే మార్కెట్ అనేది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాక్స్ హెచ్ఏఎల్ బ్యాన్ లిస్ట్లోకి యాడ్ అయింది అండ్ బిహెచ్ఎల్ ఏంటంటే బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ అయితే తీసుకోలేము. ఇక ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో ఎటువంటి కంపెనీ కూడా ఏంటంటే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. దాని తర్వాత ఇక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఈ చార్ట్స్ అనేది చూసుకుందాం. దానికి ముందు ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎలా ప్లేస్ అయింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక కరెంట్ వీక్ ఎక్స్పైరీ ప్లస్ మంత్ ఎక్స్పైరీ కూడా ఉంది మనకి. ఇది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 18,800 దగ్గర స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది. 19,000 దగ్గర కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది కాల్స్ అయితే. సో 18,800, 19,000 ఈ రెండు కూడా ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉన్నాయి. ఇంట్రాడేలో ప్లే వచ్చేసరికి నిన్న ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో కొంతమంది 18,750 కాల్ అగ్రెసివ్గా సెల్ చేశారు. కొంతమంది 18,890 కాల్ అగ్రెసివ్గా సెల్ చేశారు. దాని తర్వాత 18,450 పుట్టు, 550 పుట్టు, 600 పుట్టు అండ్ 18,650 పుట్టు అగ్రెసివ్గా సెల్ చేశారు. బట్ పోటాపోటీగా ఉన్నారు. బట్ ఓవరాల్గా అనేది చూసుకున్నట్టయితే స్టిల్ కాల్సే డామినేట్ చేస్తున్నారు. అంటే కాల్స్ సెల్ చేశారు. ఓవరాల్గా బేరిష్ వ్యూ అనేది మార్కెట్లో ఉందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ వ్యూ అనేది చూసుకుంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు కాబట్టి మార్కెట్లో స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ అయితే నడుస్తూ ఉంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీకి కోరిలేషన్ అనేది కొంతమంది మెయిల్ చేశారు ఏందని చెప్పేసి. సో ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఇవన్నీ ఆఫ్ చేద్దాం. ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ కంపేర్ చేద్దాం. నిఫ్టీని కంపేర్ చేస్తే మనకి రెండు కూడా లైన్ చార్ట్ అనేది తీసుకుంటే ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో నిఫ్టీ అండ్ ఒక్క నిమిషం లేబుల్స్ సింబల్ నేమ్ చూడండి. ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్నదేమో నిఫ్టీ అండ్ బ్లూ కలర్లో ఉందేమో ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో దీనికి 100% కోరిలేషన్ ఉంది చూడండి, 100%. బట్ లిటిల్ గ్యాప్ ఉంది. అంటే ఈ రెండింటి మధ్య ఒక 10-20 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తున్నాము. మార్కెట్ ఓపెన్ అయినాక 730లో ట్రేడ్ అవుతుంది. సేమ్ లెవెల్లో ఉండదన్నమాట నిఫ్టీ అనేది. ఒక 20 పాయింట్లు తక్కువైనా ఉండొచ్చు, 20 పాయింట్లు 20-30 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఉండొచ్చు. బట్ ఓవర్ వ్యూలో చూస్తే మాత్రం ప్యారలల్గానే మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా డివియేట్ అవ్వలేదు. బట్ ఈ రెండింటి మధ్య కొద్దిగా గ్యాప్ కనిపిస్తుంది అక్కడక్కడ కదా. సో ఏంటంటే అది డిఫాల్ట్గా ఒక్కొక్కసారి అంటే ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో అదనమాట కేసు ఇక్కడ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి మనం ఇక్కడ 18,730 ఉంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో మనకు నిఫ్టీ ఏమో 18,690 ఉంది. 40 పాయింట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది. 40 పాయింట్లు మనకి ఇంకా
మార్కెట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్బిల్ట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అంతే మెయింటైన్ కూడా అవుతుంది అనమాట. అందు గురించి చెప్తున్నాను ఇది. సో బట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో మనకి ఏంటంటే కోరిలేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఒకసారి దీన్ని కనెక్ట్ చేద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 18,978 రీసెంట్ స్వింగ్ హై. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి 18,978 ఈ క్యాండిల్ హై చూడండి, 18,975 ఉంది కరెక్ట్గా హై ఇది. ఓకే, నిఫ్టీ రీసెంట్ హై చూద్దాం, ఇది హై 18,886 ఉంది. ఓకేనా, సో డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట, ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఒక్కొక్కసారి ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాల్సింది. దాని తర్వాత ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి కూల్ ఆఫ్ అయింది. ప్రస్తుతం 1.42% హైలో ఉంది, కూల్ ఆఫ్ అవ్వలేదు, రైజ్ అయింది. సో వొలటిలిటీ అనేది కొద్దిగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది 43,357 అనేది డౌన్ సైడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది చూడండి. ఈ యొక్క క్యాండిల్ హై, ఈ యొక్క క్యాండిల్ హై అనేది మనం మార్క్ చేసుకుంటే ఆ యొక్క లెవెల్లోనే ప్రీవియస్ క్యాండిల్ హై లో లెవెల్లోనే నిన్న క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో వొలటిలిటీ అనేది కంట్రాక్షన్ అవుతుంది. సో ఎదర్ సైడ్ ఏంటంటే ఒక మూవ్ అనేది రావచ్చు. సో ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ ఒక మూమెంట్ అనేది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఎనీహౌ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే కూడాను ఈ యొక్క పర్టికులర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకి అడ్డుగా ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసుకునే స్కోప్ అయితే ఉంది. సో అది దాటితేనే ఏదన్నా మనకి మూమెంట్ వస్తుంది. అన్లెస్ అంటే ఏంటంటే మనం ఓటీఎం కాల్స్ అనేవి సెల్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఓటీఎం పుట్స్ కూడా సెల్ చేసుకోవచ్చు. బట్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మనకి. అదేవిధంగా డౌ జోన్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ జరిగింది. ప్రస్తుతం అయితే హాల్ట్ తీసుకుంటుంది. ఎనీహౌ ఈ స్వింగ్ లో బ్రేక్ డౌన్ జరిగితే దట్ ఈస్ సెట్ టు బి నెగిటివ్ అనమాట. అండ్ ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రిట్రేస్మెంట్ మోడ్లో ఉన్నట్టు క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే పర్టికులర్గా ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఈ యొక్క లెవెల్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇక్కడ 1, 2, 3, 4, 3-4 టైమ్స్ అనేది మన సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా మార్కెట్లో కొంత వీక్నెస్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఏంటంటే 18,465 దాకా వెళ్ళొచ్చు. సో ఎనీహౌ ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందో లేదో, ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దాటినంత కాలం మనం ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఈ పాయింట్లో స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఓకే, సో బ్రేక్ డౌన్ అయిందంటే డౌన్ సైడ్ వెళ్తుంది అండ్ అప్ సైడ్ మనం పొజిషన్స్ తీసుకోవాలంటే కూడా 747 అనేది ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్. ఇక టెక్నికల్ అనాలిసిస్ సమరీ అనేది చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పర్టికులర్ నిఫ్టీ బ్యాంక్ అనేది న్యూట్రల్ సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్. అదేవిధంగా నిఫ్టీ 50లో ఏంటంటే మనకి బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ప్రస్తుతం వ్యూ వచ్చేసరికి నాన్ డైరెక్షనల్ వ్యూ అనేది తీసుకుందాం. ఎందుకంటే మనకి ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి. సో వన్స్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ జరిగినప్పుడు మనం డైరెక్షనల్ వ్యూ అనేది తీసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.